నమస్కారాలు. ఈరోజు కర్నూలులో జరిగినటువంటి బస్ ప్రమాదం యొక్క కారణాల గురించి, ఆ ప్రమాదానికి కారకుల గురించి మీ ద్వారా ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది. కర్నూలులో జరిగినటువంటి బస్ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణం కల్తీ మద్యం. కర్నూలులో బస్సు ప్రమాదానికి కల్తీ మద్యానికి ఏంటి సంబంధం ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ బస్సు ప్రమాదానికి కారణం కల్తీ మద్యం మాత్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు అందించి, తద్వారా బెల్ట్ షాపులు, ఎవరైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి గ్రామాలలో బెల్ట్ షాపులు ఇచ్చి 2 లక్షలకి 3 లక్షలకి బెల్ట్ షాపులు ఇచ్చి, ఈ రాష్ట్రంలో ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనేది తీసేసి ఎనీ టైం మద్యం అనేటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాదానికి కారణమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవైపు ప్రైవేటు వ్యక్తులకి షాపులు ఇచ్చి, ఇంకొక వైపు బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలోనూ బెల్ట్ షాపులు ఇచ్చి, అది చాలక ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతూ 5,000 కోట్లు గండి కొట్టి దాన్ని మీరు పంచుకొని, అది కూడా చాలక ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి, కల్తీ మద్యం తయారు చేయించి ప్రభుత్వమే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక లిక్కర్ మాఫియాని పెట్టి నడిపించడం, దీనిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రధాన పాత్ర పాటించడం జరుగుతూ ఉంది. మరి తాగినప్పుడు ప్రమాదాలు ఉంటాయి ఉండవా అని చెప్పేసి నన్ను ఉండొచ్చు కదా అని అనొచ్చు. ప్రభుత్వ షాపులు ఉంటే కూడా ప్రమాదాలు జరగవచ్చు కదా, తాగుతారు కదా అని అనొచ్చు. ప్రభుత్వ షాపులతో జరిగేటువంటి అమ్మకాలు ఉదయం 10 నుండి సాయంత్రం 10కి ప్రభుత్వ షాపుల్లో మాత్రమే దొరికేది. కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు బెల్ట్ షాప్ కల్తీ లిక్కర్ 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ, కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యం దొరుకుతుంది, ఎప్పుడైనా తాగొచ్చు. బస్సు ప్రమాదం డ్రైవర్లు లేకపోతే లారీలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు నేషనల్ హైవే మీద ఆగేసేసి ఏ షాప్కు పోయినా అక్కడ మద్యం దొరుకుతా ఉంది. ఈ విధానాన్ని ఖచ్చితంగా ప్రమాదాలకు కారణమని చెప్పేసి చెప్తున్నాను. నిన్న జరిగినటువంటి ప్రమాదం, ఆ శివశంకర్ అనే అతను మద్యం తాగి పెట్రోల్ బంక్ లో అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అతను చేసినటువంటి విధానం కానీ క్లియర్ గా తెలుస్తా ఉంది. మద్యం తీసుకొని లక్ష్మీపురం అనేటువంటి గ్రామంలో బెల్ట్ షాపులో కల్తీ మద్యం తాగి, బెల్ట్ షాపులో ఉండేదంతా కూడా కల్తీ మద్యమే, అక్కడ తాగి 10 నిమిషాల్లోనే అతను స్పీడ్ గా వెళ్తూ ఒక డివైడర్ కొట్టుకొని పడిపోయి చనిపోయాడు. ఈ యొక్క ఏదైతే ట్రావెల్స్ బస్సు వస్తుందో, వేమూరు కావేరి అనేటువంటి బస్సు వస్తుందో, అది వర్షంలోనో లేకపోతే కనపడకనో లేకపోతే ఏదైనా కానీ ఆ మోటార్ సైకిల్ ఎక్కించడం, దాని మీద మంటలు రావడం, బస్సు తగలబడటం. దానికి కూడా కారణం ఇంకోటి ఉంది. బస్సులో ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క వస్తువులు, వాళ్ళ యొక్క సూట్ కేసులు కాకుండా బస్సుల్లో పార్సిల్స్ నడపడం అనేది ఒక తప్పుడు విధానం ద్వారా పార్సిల్స్ నడుపుతా ఉన్నారు. ఆ పార్సిల్స్ లో సెల్ ఫోన్స్ 400 పైన సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్స్ కూడా కింద మంటలు రావడంతో, బైకులు కింద మంటలు రావడంతో ఆ సెల్ ఫోన్స్ కూడా కాలి పేలి బ్యాటరీ నింపుకొని ఒక్కసారిగా బస్సులోకి వచ్చి ఆ బస్సులో ఉండే వాళ్ళందరూ కూడా కాలి చనిపోతారు. మనం చిన్న మంట చెయ్యి కాలితేనే దానికి పూసుకున్నటువంటిది డైరెక్ట్ గా 19 మంది కాలి చనిపోవడం, 21 మంది కాలి క్షతగాత్రులవ్వడం, ఇంత దుర్మార్గానికి కారణమైనటువంటి ఆ కల్తీ మద్యం మీద ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మద్యం మీద 2-3 నెలలుగా జరుగుతూ ఉన్నాయి. కావాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఏదో ఒక రకంగా మద్యం కేసుల్లో ఇరికించి వాళ్ళని కేసుల్లో పెట్టాలని ట్రై చేస్తా ఉన్నారు. కల్తీ మద్యం దొరికింది, ఏం చేయాలో అర్థం కాదు.
మరి ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పోయి కల్తీ మద్యం అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి, వాటిని తీసేయాలని ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉంటే, ప్రజా ఉద్యమం చేస్తా ఉంటే ఏమైనా బెల్ట్ షాపుల మీద మీరు కేసులు పెట్టారా? ఎక్కడైనా మీ పర్మిట్ రూముల్లో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద కేసులు పెట్టారా? ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కొంచెమన్నా సంపాదించుకున్నారు కదా, బాగానే సంపాదించుకున్నారు. అమరావతి అన్నారు, లక్షల లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. కల్తీ మద్యం మీద, పేదవాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ శవాల మీద పేలాలు ఎరుగున ఆ డబ్బులు కూడా మీరు సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళ ప్రాణాల మీద మీరు బ్రతుకుతున్నారంటే కొంచెమన్నా ఉండాలని చెప్పేసి చెప్తున్నా. ఇది క్లియర్గా ప్రైవేట్ షాపులకు ఇచ్చారు, ప్రభుత్వ షాపుల నుండి ప్రైవేట్ షాపులకు ఇచ్చారు, ఆ తర్వాత బెల్ట్ షాపులు పెట్టారు, ఆ తర్వాత లిక్కర్ మద్యం పెట్టారు. మీ యొక్క పార్టీ నాయకులకి ఏదైనా మీరు చేసే సంక్షేమ పథకాలు ఇచ్చేయండి, అవి ఇవ్వలేక చీకులు అమ్ముకునే వాళ్ళకి, గ్లాసులు అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళందరికీ మీ పార్టీ నాయకులను పెట్టేసేసుకొని పూర్తిగా ఈ యొక్క లిక్కర్ని, కల్తీ మద్యాన్ని మొత్తం గ్రామాలలో ఇంటింటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇది మంచిది కాదు. మీకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద, ఈ మద్యం అక్రమ సంపాదనల మీద కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే అనేక ప్రాణాలు హరించుకుపోతాయి. ఈ రాష్ట్రంలో అనేక కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఈ యొక్క మద్యమానికి, కల్తీ మద్యమానికి కానీ గురై వాళ్ళు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నా. దీని మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ప్రభుత్వం మద్యమే కల్తీ మద్యం అమ్ముతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 24 గంటలు బెల్ట్ షాపులలో ఈ మద్యమాన్ని పెట్టి అమ్ముతున్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే, వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే, వాళ్ళ గురించి శిక్ష, వాళ్ళకి చంపినటువంటి వాళ్ళు, ఇవి ప్రభుత్వం చేసేటువంటి హత్యలే. ఆ హత్యల మీద ఖచ్చితంగా హత్యలకు కారణమైనటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఈ ప్రభుత్వం పెట్టదు. నేను అక్కడున్న పోలీసులు మాట్లాడుతున్నారు, వివరాలు చెప్పారంటే వాళ్ళు అసలు దీనికి సంబంధించి ఏ ఒక్క తెలుగుదేశం నాయకులు అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించినటువంటి వాళ్ళు లేరు. హోమ్ మినిస్టర్ గారు వస్తారు, ఆవిడ మెడికల్ కాలేజీలైనా ఆవిడ వస్తారు, మా కల్తీ మద్యమైన ఆవిడ ఏ దేనికైనా కానీ వచ్చి చెప్తారు, తెలిసినవి వాళ్ళు మాట్లాడేసేసారు. ఎక్కడో హత్య జరిగితే, మీ పార్టీ వాళ్ళ మధ్యలో హత్య జరిగితే వాళ్ళకి 10 ఎకరాలు అంటున్నారు, వాళ్ళ కాంపన్సేషన్ అంటున్నారు. మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చంపితే మాత్రం మీరు కాంపన్సేషన్ ఇస్తారు. నేను అడుగుతున్నా, మీరు చంపినటువంటి హత్యలే ఇవి, మరి వాళ్ళ కాంపన్సేషన్ మీరు ఎంత ఇవ్వాలి ఆ కుటుంబాలకి? నిజంగా నేను చెప్తున్నాను అమ్మా, ఆ దారిలో మా పిల్లలు లేరు కదా బస్సులో అన్నట్లుగా అనిపిస్తుంది ఏ కుటుంబానికైనా. వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వాళ్ళు కానీ ఏదైనా జర్నీ చేస్తూ ఉంటే, అమ్మ ఈ రూట్లో మనం లేరు కదా అనేటువంటి అనిపించేటంత